మీరు ప్రభుత్వ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి చేరడానికి కారణం ఏంటో? ఆశపడి నేను ఉండేవాడిని అయితే అధికార పార్టీలో ఉండేవాడిని. మీరు ఇవన్నీ వదులుకోవడానికి కారణం ఏంటి? నా యొక్క వ్యక్తిగత అభివృద్ధికి నేను ఆశపడేవాడిని అయితే మీరు అన్నట్లుగానే. పార్టీ పరంగా చేశారా, మీరు వ్యక్తిగతంగా చేశారా? ఎప్పుడు కూడా ఏ పార్టీ డబ్బులు నాకు వెళ్ళదు. ఐ వాజ్ ఇన్ జైల్. ఇక్కడ ఏం లేదు, మనకు కనబడలేదండి. నేను ఒకటే అంటున్నా, వెంకటేశ్వర స్వామి అనేవాడు తెలంగాణకు దేవుడా, ఆంధ్రాకు దేవుడు. నమస్తే, మీరు చూస్తున్నది M1 టీవీ. కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి చేరబోతున్న కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న రాయనాడ శ్రీహరి, ఆయన భవిష్యత్ ప్రణాళిక, ఆయన కార్యాచరణ, ఆయన సేవా భావము, ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. అయితే అందరూ ప్రభుత్వ పార్టీలకు చేరుతుంటే మీరు ప్రభుత్వ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి చేరడానికి కారణం ఏంటో ఒకసారి చెప్పండి. ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం ఇచ్చే ఎమ్మెల్సీ చైర్మన్లకు ఆశపడి నేను ఉండేవాడిని అయితే అధికార పార్టీలో ఉండేవాడిని. నేను అధికార పార్టీ అనేది తెలంగాణ ప్రజలలో విఫలమైంది. తెలంగాణ ప్రజలు 2 సార్లు మోసపోయారు అనే ఉద్దేశంగా జనసేన అనే పార్టీని, కొత్త పార్టీని ఎంచుకోవడం జరిగింది. ఇదో రాజకీయ భవిష్యత్తు గురించి నేను పార్టీ మారడం లేదు. ప్రజల యొక్క రాతలు మార్చే పార్టీ ఏదైనా ఉందంటే ప్రస్తుతానికి తెలంగాణ ప్రజలలో జనసేన అనేది గట్టిగా వినబడుతుంది. కనుక జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికే ప్రయత్నంలో నా యొక్క భాగం అని అనుకుంటున్నాను. 37 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ టికెట్లు ఇచ్చేంత అవకాశం ఉంది, అంత స్థాయికి మీరు ఎదిగారు. అయినప్పటికీ మీరు ఇవన్నీ వదులుకోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఒకటే చెప్పిన, నా వ్యక్తిగత ఆలోచనలకు, నా యొక్క వ్యక్తిగత అభివృద్ధికి నేను ఆశపడేవాడిని అయితే మీరు అన్నట్లుగానే ఎమ్మెల్సీలు చైర్మన్ తీసుకొని ఆర్థికంగా బలపడేవాడిని, స్థిరపడేవాడిని. నా యొక్క ఆలోచన, నా యొక్క స్వార్థం అంటూ లేకుండా ఉండాలి. నేను ఇప్పటి వరకు నేను చేసిన పని నేను చేసిన పని తెలంగాణ ప్రజలలో నేను చేసిన సేవా కార్యక్రమాలు ఈ రోజు వరకు మచ్చలేని మహారాజుగా నా రాజకీయ ప్రస్థానం జరిగింది. తెలంగాణ ప్రజలంటే కూడా హ్యాపీగా ఉండే ప్రయత్నంలో జనసేన ముందుంటుందని ఆలోచనతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు ఇన్ని రోజుల నుండి సేవా కార్యక్రమాలు చేసిన ఆటో వాళ్ళకే కానీ, కూలీలకే కానీ, ఇంకా మిగతా ఏ సమాజానికైనా మీరు చాలా సేవలు చేసినట్టు మాకు తెలుసు. ఇది పార్టీ పరంగా చేశారా, మీరు వ్యక్తిగతంగా చేశారా? ఎప్పుడు కూడా ఏ పార్టీ డబ్బులు నాకు వెళ్ళదు, ఏ పార్టీలో నేను చేయలేదు. ఇది నా వ్యక్తిగతంగా కొన్ని వేల మందికి నేను సహాయం చేయడం జరిగింది. ఆ యొక్క పేదల ఆశీర్వాదంతోనే ఈ రోజు వరకు కూడా నేను ఎటువంటి తప్పులు చేయలేదు, ఎటువంటి ల్యాండ్ గ్రాఫ్లు చేయలేదు, ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీ చేయలేదు, ఎవరి మీద కూడా దాడులు కానీ ఏది కానీ చేయలేదు. నేను ఎన్నో సందర్భాల్లో తెలంగాణ అప్పుడు కానీ, గతప్పుడు 10 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో కానీ ఎన్నో అజిటేషన్స్ చేసి ఆందోళన కార్యక్రమాలు సృష్టించి ఆందోళన చేసి ఆ రోజుల్లో నేను వరల్డ్ లిమ్కా రికార్డులో ఎక్కిన వాడిని, ఆ ధర్నాలు చేసే వ్యక్తిని. ఆ తరంగా నేను ఐ వాజ్ ఇన్ జైల్ 2001 and 2. అప్పుడు బసదారులు పలగొట్టినని, విద్యుత్ ఛార్జీలు పెడితే ట్రాన్స్ఫార్మర్లు కాలబెట్టండి, అటువంటి కార్యక్రమాల్లో ప్రజల గురించి నేను జైలుకి వెళ్ళడం జరిగింది తప్ప నా వ్యక్తిగత జీవితంలో ఎన్నడూ జైల్లోకి వెళ్ళలేదు. ప్రజల గురించే ఆలోచించిన, ప్రజల మంచి గురించే చేయడానికి ప్రయత్నం చేసిన కాబట్టి నాకు అన్ని మంచి ఎదురయ్యాయి. తెలంగాణలో ఒకే పార్టీ ఒక రకంగా ఉండదు, పార్టీలన్నీ మారుతూనే ఉంటాయి. కానీ తెలంగాణ అభివృద్ధి లేని పార్టీ జనసేన పార్టీ. ఇక్కడ ఏం లేదు,
అయినప్పటికీ మీరు ఈ పార్టీని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అభివృద్ధి లేని పార్టీ అని మనం అనగానే కాదు, 2 సంవత్సరాల్లో గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా 2 సంవత్సరాల్లో ప్రపంచంలో ఏ మంత్రి చేయనంత అభివృద్ధి ఆయన చేసి చూపించి సుమారు 15 జాతీయ అవార్డులు ఒక పవన్ కళ్యాణ్ గారికి దక్కడం జరిగింది. అదే గినిక తెలంగాణ ప్రజలు అతనికి అవకాశం ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు. అది చూస్తున్నాం. అధికారం ఉన్న పార్టీలు ఇక్కడ ఏం చేసినా చెప్పండి. అధికారం ఉన్న పార్టీలు, మొన్న ఒక చిన్న నిరంజన్ అనే పిల్లోడు నేను చనిపోతున్నా, నన్ను కాపాడండి అంటే గతంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ కానీ, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, ఇంత లేటెస్ట్ డెవలప్మెంట్ ఎక్విప్మెంట్స్ కార్పొరేట్ లెవెల్ హాస్పిటల్ వచ్చినప్పుడు ఆయన ఎందుకు బతికించలేకపోయారని అడుగుతున్నా. ఎక్కడో ఉన్న పవన్ కళ్యాణ్కి ఒక మెసేజ్ వెళ్తే పరిగెత్తుకొని వచ్చి పిల్లోడికి ఆర్థికంగా కుటుంబానికి మనోధైర్యం ఇచ్చి ఆ పిల్లోడిని ఓజిటు నువ్వే నా చీఫ్ గెస్ట్ అని చెప్పి ధైర్యం ఇచ్చిన వ్యక్తి గొప్పతనం మనకు కనబడలేదండి. ఒకటే అంటున్నా, ఇక్కడ నిజంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతీయతత్వాలు అనేది నిజంగా తెలుగు ప్రజల్లో ఉంటే నేను ఒకటే అంటున్నా, వెంకటేశ్వర స్వామి అనేవాడు తెలంగాణకు దేవుడా, ఆంధ్రాకు దేవుడా? తెలంగాణ వాడు, ఆంధ్ర వాడు చెప్పగలుగుతారు ఎవరన్నా? ఎవరైతే ప్రజల సంక్షేమం, ప్రజల మంచి కోరుకుంటారో వాళ్ళే నాయకుడు. ఈనాడు ఉదాహరణకు ఉన్నది చెప్పాలి కొన్ని విషయాలు. వాళ్ళ మోడీ గారు ఉన్నారు. మోడీ గారు కొన్ని మంచి చేస్తున్నారు. కొంతమంది నచ్చపోవచ్చు మతపరంగా, కానీ ఆయన చేసే మంచి పనులు అందరి గుండెల్లో ఉన్నాయి. ఆయన దేవుణ్ణిగా పూజిస్తున్నాం. మరి ఆయన ఎందుకు తెలంగాణలో పూజిస్తున్నాం? ఏ ప్రాంతీయం అయినా కానీ, ఎక్కడ వాడు కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, ఎక్కడ వాడు కానీ, భారతదేశంలో ఎక్కడైనా తన శైలిలో రాజకీయంగా రానిచ్చే హక్కులు భారత రాజ్యాంగం కల్పించింది. ఆ హక్కులను కాపాడాలంటే మనం అటువంటి ప్రయత్నాలు చేసే వారికి ఎంకరేజ్ చేయాలి. తెలంగాణలో మీరు ఏ ధైర్యంతో ఈ పార్టీ అభివృద్ధి చెందుతని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? మీ ప్రణాళిక ఏంటి? మీరు ఏ రకమైన ఆలోచన చేయబోతున్నారు? ఇప్పుడు జనసేన పార్టీ అనేది ప్రజల పార్టీగా ముద్ర పడిపోయింది. తెలంగాణ ప్రజల సమస్యలు ఏంటనేది క్లుప్తంగా జనసేనకు తెలుసు. వారు పార్టీ విధి విధానాలు, పార్టీ ఏ తరాలో వెళ్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలకు చేరువవుతున్న విషయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు శ్రీరామ్ తాళ్ళూరి గారు ఒక కార్యాచరణ తీసుకున్నారు. అందులో భాగంగా రేపు మెయిన్గా స్టూడెంట్స్కు వారికి గత బిఫోర్ తెలంగాణ నుంచి తెలంగాణ వస్తే ఏదో సాధించుకుంటే ఉద్దేశంగా జైళ్ళ పాలు, కేసుల పాలు అన్నీ అయ్యాక ఈరోజు తెలంగాణ వచ్చి కూడా వారికి ఏం జరగలేదు. అటువంటి వారికి కూడా న్యాయం జరిగే విధంగా ఈనాడు రైతులకు చాలా కష్టాలు రైతులు ఉన్నారు, వారికి న్యాయం జరిగే విధంగా పార్టీ గట్టి నిర్ణయాలు తీసుకోబోతుంది. దానికి పవన్ కళ్యాణ్ గారే తెలంగాణ ప్రజలకు ఆదర్శవంతమైన నాయకుడిగా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. వారి యొక్క పాలన కావాలని కోరుకుంటున్నారు కనుక ఆ ధైర్యంతోనే జనసేనను ముందుకు ముందుకెళ్తుంది. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు వరంగల్కి వచ్చారు. ఆయన ఒక అభిమానిని కలవడానికి వచ్చినట్టు ప్రచారం. నిజంగా ఆయన అభిమానిని కలవడానికి వచ్చారా, లేకుంటే వరంగల్లో ఒక రకమైన రాజకీయ ప్రణాళికను సృష్టించడం కోసం వచ్చారా? మీ ఆలోచన చెప్పండి ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఆలోచించి వస్తే ఇక్కడ ఉన్న అధికార పార్టీ గుండెల్లో గుబులు పడితే రైళ్లు పరిగెత్తాయి. ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం లేదు కదా. ఆయన మీటింగ్లు పెట్టుకుంటా అంటే పర్మిషన్లు ఇస్తే ఉండేది కాదు కదా. వరంగల్లో వారు పర్మిషన్ కూడా అడగలేదు, కానీ వారే వరంగల్లో పర్మిషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. కానీ ఆయన వచ్చింది కేవలం నిరంజన్ ని పరామర్శించడానికి, నిరంజన్కి మనోధైర్యం ఇవ్వడానికి, నిరంజన్ కుటుంబ సభ్యుల గురించే కేవలం రావడం జరిగింది. దాని తర్వాత ఒక భద్రకాళి యొక్క దర్శనం చేసుకొని వారు వెళ్ళారు తప్ప వారు ఎటువంటి రాజకీయపరమైన స్టేట్మెంట్లు కానీ, రాజకీయపరమైన ప్రెస్ మీట్లు కానీ ఇక్కడ ఏ మాత్రం పెట్టలేదు. కేవలం ఒక మానవ దృక్పథంతో, ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి జరుగుతుంది కుటుంబానికి అనే ఉద్దేశంతో వారు వచ్చి ఓదార్చి పరామర్శించి ఆర్థికంగా ఆదుకొని వెళ్ళడం జరిగింది. మీరు ఇంత పెద్ద స్థాయిలో ఉండి
ప్రభుత్వంలో ఉండి ఈ జనసేన పార్టీలోకి చేరిళ్ళు, మీరు ఏం ఆశిస్తున్నారు పార్టీ నుండి? పార్టీ నుంచి ఆశించేది ఏముండదు. ఒక జనసేన నాయకుడిగా, ఒక జనసేన కార్యకర్తగా, జనసేన కార్యకర్తల్లోని కలిసి పనిచేస్తా తప్పే నాకు జనసేనలో పదవులు కావాలని ఆశతో నేను వెళ్ళలేదు, పదవులు కావాలని అడగలేదు. పని చేసేవాడికి తప్పకుండా జనసేన గుర్తిస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే జనసేన పార్టీలో నేను చేరబోతున్నాను. చూసారుగా, ఆ పదవులు ఇస్తా ఉన్నప్పటికీ అన్ని పదవులను వదిలేసి ప్రభుత్వ పార్టీని వదిలేసి వేరే జనసేన పార్టీలో చేరిన రాజనాథ శ్రీ మాటలు విన్నారుగా. తెలంగాణ అభివృద్ధి జనసేన పార్టీతోనే సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి రాజకీయ విశ్లేషణపై.